డైనోసార్ల పరిణామక్రమం లక్షల ఏళ్ల క్రిందటే ప్రారంభమైంది. భూమిపైన ఒకప్పుడు భారీ డైనోసార్లు సంచరించేవి. కానీ కాలక్రమేణా భూగర్భ మార్పులు, వాతావరణ మార్పులు, ఆహార కొరత వంటి అనేక కారణాల వల్ల పెద్ద డైనోసార్లు అంతరించిపోయాయి. అయితే వాటి కొన్ని జాతుల పరిణామంలో కొత్త రూపాన్ని సంచరించుకున్నాయి. ముఖ్యంగా రెక్కలతో చిన్న చిన్న డైనోసార్లు అంటే థెరోపాడ్ జాతి పక్షులుగా మారాయి. చేతులు లాంటి ముందు కాళ్ళు రెక్కలుగా అభివృద్ధి చెందాయి. కాలక్రమేణా అవి ఎగరడానికి సామర్థ్యాన్ని పొందాయి. అలా పక్షుల మొదటి రూపాలు పుట్టాయి. పక్షులలోని కోడి కూడా ఒక ప్రధాన వారసత్వం. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం నేటి కోడి కూడా డైనోసార్లకు అత్యంత దగ్గర బంధువు అని చెప్పొచ్చు. కోడి శరీర నిర్మాణంలో కూడా డైనోసార్ల లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు కాళ్ళలో గోర్లు, ముక్కు, ఆకారం, ఎముకల నిర్మాణం మొదలైనవి. అలా లక్షల ఏళ్లలో జరిగిన పరిణామ క్రమం వల్ల నేటికి మనం చూస్తున్న కోడి ఒకప్పుడు భూమిని పాలించే డైనోసార్ల వారసత్వంగా కూడా చెప్పచ్చు. అందువల్ల కోడి ఒక సాధారణమైన పక్షి కాదు, డైనోసార్ల వంశానికి చెందిన ప్రస్తుత జీవ సాక్ష్యంగా చెప్పచ్చు.